హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఫ్రెండ్స్, ఎంతోమంది సినిమాలు చేస్తూ ఉంటారు. ఆ సినిమాల్ని ఏ విధంగా ప్రమోషన్ చేసుకోవాలో అలా చేస్తూ ఉంటారు అన్నమాట. అందులో ఇంకొంతమంది అయితే పిచ్చి పిచ్చి వేషాలతో వారి ఇష్టం వచ్చినట్టు, సోషల్ మీడియా అనేది ఉంది కదా అనేసి వారి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ, అసలు రాజకీయ నాయకులే బూతులు తిడుతూ మాట్లాడుతూ ఉంటే ఇంకా సినిమా వాళ్ళు లెక్కలే ఒక రకంగా చెప్పుకున్నట్లయితే. కానీ అది ఎప్పటికీ సమంజసం అనేది కాదనమాట. అసలు చెప్పాలంటే చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు యూట్యూబ్ ఎక్కువగా. ప్రతి ఒక్కరు దాంట్లో పిల్లలు చూడడానికి సెట్ చేసుకొని ఉండరు, అన్నీ చూస్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా బూతులు నేర్చుకోవాలా పిల్లలకి? అదేనా మన సంస్కృతి? ఇదేనా మనం నేర్పిస్తున్నది పిల్లలకి? ఎంత హీనంగా తయారైందంటే కొంతమంది వారి వారి పబ్లిసిటీ కోసం వారి ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు వాగడమే, నోటికి వచ్చినట్లు మాట్లాడడమే, నోటికి వచ్చినట్లు వారి నోటితో తెచ్చుకోవడమే. అసలు మనుషులుగా ఎలా ఉంటారో నాకు తెలియదు. మనుషులే కదా, బయట మాట్లాడుతుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది. మరి ఇలా మాట్లాడి దాని ద్వారా ప్రమోట్ అవడమో లేకపోతే ఇంకొకరు దాని ఎంతమంది చూస్తుంటారు. చెప్పాలంటే నిన్న అంబంటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఫస్ట్ కనిపించేది అదే అనమాట. ఎంత దరిద్రంగా ఉంటాయి తెలుసా ఆ వర్డ్స్? ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి గలీజ్ వర్డ్స్? 10 మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఈ రోజు మిమ్మల్ని చూసి అసహించుకునేలా చేసేస్తున్నారు. అలాగే ప్రభాకర్ ఈటీవీలో ఒకప్పుడు ఫేమస్ అయినటువంటి ప్రభాకర్ గారు ఇప్పుడు సీరియల్స్ అయితే చేసుకుంటున్నారు. ఆయన కుమారుడైనటువంటి చంద్రహాస్ మనం చూసే ఉంటాం, 2-3 సినిమాలు అయితే చేశాడు అనమాట. ఆ 2-3 సినిమాలు ఏదో సుమారుగా ప్రమోషన్ వల్ల తను ఎవరు అనేది నలుగురికి తెలిసింది. కానీ లేకపోతే తన సినిమాలు ఇంతవరకు నేనైతే ఒక్కటి కూడా చూడలేదు. ఎందుకంటే అంత బాగుంటే ఆటోమేటిక్గా వైరల్ అవుతాయన్నమాట, బాగుంది సినిమా అనేసి. అది కాలేదు కనుక మనం చూడలేదు. కానీ తనైతే ఏదో ఒక సినిమా ప్రమోషన్ కోసం కొంతమందిని జేడి చక్రవర్తి గారిని కావచ్చు, ఎవరో కొంతమంది పెద్ద పెద్ద పిలిపించారనమాట. కానీ అందులో పాడినటువంటి ఒక పాట అయితే అసలు మనం నోటితో అంటూ చెప్పలేం, అలాంటి బూతు వాక్యాలతో పాడినటువంటి పాట. నేను ఒక పాట రాశాను, చాలా బాగుంది. సినిమాలో అయితే సెన్సర్ వల్ల తీసేశారు, లేకపోతే ఇంత పొడుగు మొత్తం ప్రపంచం వరల్డ్ రికార్డ్ సాంగ్ అనే లెక్కతో అనుకున్నాడు. ఒక్కటి చెప్తాను, అలాంటి సొల్లు పాటలు 70 రాయచ్చు. పనికిరాని రోడ్లో పోయేవాడు కూడా రాస్తాడు అలాంటి పాటలు. కానీ కవిత్వం అంటే దానికి ఒక విలువ ఉంది. ఎంతో మంది మహాకవులు ఉన్నారు మన తెలుగులో, ఎంతో మంది రచయితలు ఉన్నారు మన తెలుగులో. వారందరికీ వాళ్ళకి తెలియదా ఇలాంటివి రాయడం? ఎందుకు రాయలేదు చెప్పండి? దానికంటూ ఒక విలువ అనేది ఉంది. మన సంస్కృతికి ఒక విలువ ఉంది, మన వర్డ్స్ దానికి ఒక విలువ ఉంది. ఇలాంటి గబ్బుగా రాసి ఎవడు చూడకపోతే స్టేజ్ పైన వాడి వినిపిస్తా, ఎవడో సొల్లుగాలు కొంతమంది చప్పట్లు తడతారు అని అనుకుంటే అంతే, ఆ రోజే లాస్ట్. అది తర్వాత ఎంతో మంది వెనక విమర్శించే వాళ్ళనే స్టార్ట్ అవుతారు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు, మీరు పిలిపించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళు ఎవరో అనొచ్చు. కానీ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాని గురించి తెలుస్తుంది అనమాట. ఏమనుకుంటున్నారంటే ఇలా ఏదో ఒకటి వైరల్ అవ్వాలంటే ఏదో ఒకటి వైరల్ చేసి సినిమా సక్సెస్ చేసుకునేయాలి అనే ఒక పిచ్చి. సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా వైరల్ అవుతుంది, సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా జనాలు వస్తారు. అంతేగాని మన ఇలా బూదు మాటలో ఎవరినో తిడితేనో కాంట్రవర్సీ సృష్టిస్తే నా సినిమా పేరు నలుగురికి తెలుస్తుందేమో కానీ వాళ్ళు వచ్చి సినిమా అంటూ చూడరు. ఖచ్చితంగా వాళ్ళు సినిమా చూడరు. ఎందుకంటే నువ్వు అసలు ఏ సినిమా ఏది హిట్ ఇచ్చావనే చూస్తారు ఫస్ట్. కొత్త వాళ్ళు సినిమాలే చూడట్లేదు. కొత్త హీరో ఉంటే ఏదో రేర్, కొంచెం బాగుంది ఒక టాక్ వస్తే తప్ప, అది ఒక పెద్ద సంస్థల ద్వారా రిలీజ్ అయితే తప్ప సినిమా చూడట్లేదు. అలాంటిది నేను చేసేసే సినిమా చూసేస్తారు అని అనుకుంటే ఎలా చూస్తారు? సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారు, అది ఎవరే చేయని, అది బాగుండాలి. కానీ మనం బూతులు తిడతాను, స్టేజ్ పైన బూతు పాటలు పాడితేనో సినిమా వచ్చి చూస్తారంటే తప్పది. ఇలా చూస్తుంటే ఎక్కడికి పోతుంది ఇండస్ట్రీ అని అనిపిస్తుంది. వారి వైరల్ అవడం కోసం
అసలు ఎలా ఎంత హీనంగా వాడుకుంటున్నారంటే సోషల్ మీడియాని కావచ్చు ఎంత హీనంగా అంటే దీన్ని ఎవరు మీడియా వాళ్ళు వేయర్లేదు. వేసినా ఉమ్మేస్తూ వేస్తారు తప్ప నార్మల్గా అయితే వేయరు దీన్ని ఎవరు సాధ్యమైనంత వరకు. కానీ దానికి అనేది ఒక రీజన్ ఉంటుంది. సోషల్ మీడియాలో అయితే ఎలా ఉందో అలా ప్రతి ఒక్కరు అప్లోడ్ చేస్తుంటారు. ఎందుకంటే వ్యూస్ కావాలి, ప్రమోషన్ కావాలి, వాళ్ళకి వ్యూస్ కావాలి, వేసేస్తుంటారు. కానీ అది ఎంత వరకు సమంజసం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనం మాట్లాడేవాళ్ళు, వేసేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు ఆలోచించుకోవాలి. కొంతవరకు నువ్వు సినిమా స్టార్ అవ్వాలో ఓకే, కష్టపడు, సినిమా చేయి, ఒక మంచి కథ తీసుకో, అవుతావు, ఎట్లా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. ఇంకో మాట అన్నాడు, ప్రభాకర్ కొడుకు అనేసి తనకు అవకాశాలు రావట్లేదంట. ఇలాంటి వాళ్ళు వందల కొద్ది, వేల కొద్ది బడిగాపులు కాస్తున్నారు సినిమాల కోసం. నీ యాక్టింగ్ వచ్చిన లేదా ఎలాంటి స్టార్లు కూడా చేయలేరు. అలాంటి యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. అవకాశాలు లేక, అవకాశం వస్తే ఎలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నీకు అది వండుకొని కూడా నువ్వు చేయలేకపోతున్నావు పెద్దగా. అవన్నీ తప్పు. ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకొని సరైన సినిమాని ఎన్నుకునే చూడాలి. కానీ నేను వైరల్ అయిపోతా, అది చేస్తే ఇది చేస్తాను, అవన్నీ జరగవు ఇప్పుడున్న కాల పరిస్థితులు. సినిమానే చూడరు. యూట్యూబ్ లో వదులుకుంటే ఏదైనా కొంతమంది నీ ఫాలోవర్స్ చూస్తారు తప్ప ఎవరు చూడరు. లేకపోతే సోషల్ మీడియా వల్ల ఇష్టం వచ్చినోడు వాడి నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నాడు. ఇవి ఎన్ని రోజులు ఉంటాయో, ఎన్ని రోజులు పోతాయో తెలియదు. కానీ మొత్తానికైతే ఇది చాలా తప్పని మాత్రం అనిపిస్తుంది నాకు. ఈ విధంగా ప్రచారాలు చేయడం అనేది తప్పనిపిస్తుంది. ప్రచారాలు చేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా తిడుతునో, కొడుతునో, సాంగ్తూ ఇలాంటివన్నీ ఏది పని చేయవు. ఇలాంటివి ఎన్నో సినిమాలు చూసాము. ఆ సినిమాలు పెద్ద పెద్ద స్టార్ సినిమాలే మంచి ప్రమోషన్ చేస్తే సినిమా బాగుంటాయి, కానీ ఎవరు రారు. అలాంటిది ప్రమోషన్ తిట్టడం వల్లనో దాని వల్లనో సినిమాలు చూడరు ఎవరు. సినిమా బాగుంటేనే చూస్తారు. ఈ సంస్కృతి మార్చుకుంటే మంచిది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.